హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి సిస్టర్ వ్లాగ్స్. మేమైతే ఈరోజు మా ఇల్లుకు సున్నం వేయడానికి ఇంట్లో ఉన్న సామాన్లు అయితే ఖాళీ చేస్తున్నాము. మేము ఇప్పుడు ఎందుకు సున్నం వేస్తున్నామంటే మా మామయ్య వాళ్ళ చిన్నమ్మ చనిపోయింది. అందుకోసం అని చెప్పి సున్నం అయితే వేస్తున్నాము. అందుకోసమని ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి బయట అయితే పెట్టేస్తున్నాము. ఇక్కడ మా పిల్లలు అయితే నాకు హెల్ప్గా సామాన్లన్నీ ఒకటి ఒకటిగా తీసుకొని అయితే బయట పెట్టేస్తున్నారు. మా ఇంట్లో అయితే సామాన్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటిని తీసి తోమేసి కడిగేసి పెట్టాలంటే చాలా టైం పడుతుంది అసలు. మా ఇల్లుకు సున్నం అయితే ఎప్పుడు మేమే వేసుకుంటామండి. సామాన్ తీసే రోజు అయితే మా పిల్లలకు స్కూల్ ఉందండి. కాకపోతే నాకు హెల్ప్ చేయడం కోసం అని చెప్పి ఆ సామాన్ అంతా ఖాళీ చేస్తున్నారు. వాళ్ళు ఖాళీ చేసిన లోపు నేనైతే వంట మొత్తం చేసేసాను. మా పిల్లలైతే నాకు చాలా హెల్ప్ చేస్తారండి. ఇదైతే మా మామయ్య పెట్టే, దీన్నైతే కొందరు సూట్ కేస్ అని కూడా అంటారు. దీంట్లో మా మామయ్య అన్ని ఫైల్స్ అన్ని పెట్టుకుంటారు. మా మామయ్యకైతే ఫారెస్ట్ జాబ్ ఉండే, మా పెళ్ళైన 6 monthsకి రిటైర్మెంట్ అయిపోయిందండి. ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉంటారు. ఈ సామాన్ అంతా మొత్తం ఖాళీ చేసిన తర్వాత స్నానం చేసుకొని స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళారు అప్పుడు మా పిల్లలు. అప్పటి వరకు అయితే మొత్తం సామాన్ బయట పెట్టేశారు. మా ఇంట్లో అయితే 4 rooms ఉంటాయండి. అందులో 2 కొంచెం పెద్దగా ఉంటాయి, ఇంకా 2 అయితే చిన్నగా ఉంటాయి. ఒకటి కిచెన్, ఇంకొకటి అయితే నార్మల్గా సామాన్ అది పెట్టుకుంటాం, వేస్ట్ సామాను. వంట అంతా చేసిన తర్వాత నేనైతే ఇక్కడ చూడండి, ఇవన్నీ సామాన్ కిచెన్లో సామాన్ డబ్బాలన్నీ అయితే నీట్గా కడిగేసి పెట్టాను. మేము ఇదంతా చేసుకునే లోపు మా వారైతే చేనుకి వెళ్ళి వచ్చేసారు. వచ్చిన తర్వాత సున్నం అయితే నేను మా ఆయన కలిసి పెట్టేశాము. చూడండి, మా 5 మంది పిల్లలు ఎంతసేపు తీసినా కూడా సామాన్ అయితే ఇంకా అయిపోవడం లేదు. చూడండి, ఇక్కడైతే మా బాబు సామాన్ తీయడానికి ఎలా ఎక్కి కూర్చున్నాడు. వీడియో తీస్తున్నామని చెప్పి హాయ్ అని చెప్తున్నాడు. చూడండి, మా పిల్లలు అన్ని సెల్ఫ్లలో కూడా ఉన్నాయి, మొత్తం తీసేస్తున్నారు. ఈ అమ్మాయి అయితే మా 3వ పాప అండి. నాకైతే మొత్తం 5 members ఉన్నారు పిల్లలు. 4 అమ్మాయిలు, 1 అబ్బాయి. చూడండి, మా ఇంట్లో ఎంత సామాన్ ఉన్నది. ఇన్ని తీసినా కూడా ఇంకా అయిపోవడం లేదు. సామాన్ తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. రూమ్ అయితే ఇదైతే కిచెన్. నిన్ననే అయితే సున్నం పెట్టేసి మొత్తం నీట్గా డబ్బాలు అయితే సర్దుకున్నాను. మా దగ్గర అయితే సామాన్ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే లేదండి. మేమైతే ఇలా సెల్ఫ్లో అయితే పెట్టుకుంటాము. ఇది ఇంకో రూమ్ అండి, చిన్నగా ఉంటుంది. దీంట్లో అయితే మా ఫ్రిడ్జ్ మిగతావి కొంచెం సామాన్ అయితే దీంట్లో పెట్టేసుకుంటాము. మా పిల్లలు మొత్తం సామాన్ అయితే ఖాళీ చేశారు. మిగతావి ఇవి కొంచెం ఎక్కువ బరువుగా ఉన్నాయని చెప్పి నేను తీస్తానని చెప్పాను, అందుకోసమని ఇవి తీయలేదు. మిగతా సామాన్ అంతా ఖాళీ చేసి బయట పెట్టేశారు. ఇప్పుడు నేను వాటన్నింటినీ మొత్తం తోముకోవాలండి. మా ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఏదో పడ్డదని చెప్పి మా బాబు అయితే వెతుకుతూ ఉన్నాడు అందులో. మా వీడియోని అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక సామాన్ అంతా మొత్తం తోమేసి ఇలా ఎండకు ఆరబెట్టుకున్నాను. డబ్బాలో ఉన్నాయన్నీ ఎండకు వేసేసుకున్నాను. నేనైతే సున్నం పెట్టేటప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సున్నం పెట్టడం అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సామాన్ అంతా తీసుకొని వచ్చి లోపలైతే సర్ది పెట్టుకోవాలి. మొత్తం సగం సామాన్ అయితే సర్దేసుకున్నాను. మిగతా సామాన్ మొత్తం తర్వాత మెల్లమెల్లగా ఒకటొకటిగా తీసుకొని వచ్చి సర్దుకున్నానండి. చూడండి, నేనైతే ఇలా సర్దుకున్నాను. ఇదే రూమ్లో అయితే ఒక పక్కకు మేమైతే దేవుణ్ణి పెట్టుకున్నాము. ఈ ఒక్క రూమ్లో ఉన్న సామాన్ అంతా మొత్తం తోమేసుకొని అవి ఎక్కడక్కడ సర్దుకునే లోపైతే మధ్యాహ్నం అయితే అయిపోయింది. అప్పుడు కొంచెం తినేసి నేనైతే మళ్ళీ ఇంకో రూమ్ అయితే మొత్తం సామాన్ తీసి బయట పెట్టేసి ఇల్లు అయితే సున్నం వేసుకున్నాను. చూడండి, ఇవైతే ఇంకో రూమ్లో అయితే సామాన్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.